జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. జీహెచ్ఎంసీ పిటిషన్లకు సంబంధించి డీలిమిటేషన్ పై జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. వార్డుల విభజనపై హైకోర్టులో 80కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. అభ్యంతరాల గడువు పూర్తయినందున పిటిషన్లపై విచారణను ముగించింది హైకోర్టు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై హైకోర్టు జోక్యం చేసుకోలేమని తెలిపింది. డీలిమిటేషన్ కి సంబంధించి హైదరాబాద్ డీలిమిటేషన్ కి సంబంధించి దాఖలయ్యాయి 80కి పైగా పిటిషన్లు. వీటన్నిటికి సంబంధించి సమయం ముగియడంతో అభ్యంతరాల గడువు పూర్తయినందున హైకోర్టు మొత్తం పిటిషన్లన్నింటినీ కూడా క్లోజ్ చేసినట్లుగా తెలుస్తోంది. తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. వార్డుల విభజనపై హైకోర్టులో దాదాపుగా 80కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ 80 పిటిషన్లను కూడా కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. సో వార్డుల విభజనపై దాఖలైనటువంటి 80కి పైగా పిటిషన్లను హైకోర్టు కొట్టేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, డీలిమిటేషన్ అంశానికి సంబంధించి కూడా తెలుసుకోలేమంటూ కూడా చెప్పింది. ఈ అంశానికి సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా ఇటు వివిధ వార్డులకు సంబంధించిన వారంతా కూడా ఇటు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా దీనికి సంబంధించి ప్రభుత్వం డివిజన్ బెంచ్కి వెళ్ళిన నేపథ్యంలో కేవలం ఎవరైతే పిటిషన్లు దాఖలు చేశారో వాళ్ళకి సంబంధించి మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టాలంటూ కూడా ఆలోచన చేసింది. కానీ ఇప్పటికీ ఈ డీలిమిటేషన్ వ్యవహారానికి సంబంధించి సుమారుగా 80 పిటిషన్లు వచ్చాయి. కానీ ఈరోజు వాటన్నిటి పిటిషన్ సంబంధించి కూడా విచారణ చేసిన అనంతరం దానికి సంబంధించి విరుపక్షాల వాదనలకు సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియ సంబంధించి కూడా పూర్తిచ్చినట్టుగా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో తాము కలగజేసుకోమంటూ కూడా ఒక కీలక వ్యాఖ్యలు హైకోర్టు ఇచ్చినట్టు చెప్పండి. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీ 150 డివిజన్ల నుంచి 300 డివిజన్లుగా మారిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వార్డు సభ్యులు కూడా దీనికి సంబంధించి అశాస్త్రీయంగా జరిగినట్టు కూడా ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ఫిర్యాదులు వినేందుకు కొంత సమయం ఇవ్వాలంటూ కూడా కేటాయించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని పిటిషన్లకు సంబంధించి కూడా వాడిన తర్వాత సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పూర్తిగా సంబంధించి డివిజన్ బెంచ్ చెప్పడంతో ఈ అంశానికి సంబంధించి ఆమె కలగజేసుకోమంటూ కూడా హైకోర్టు చెప్పినట్టుగా చెప్పుకోవాలి. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.